ఆమెని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. దేవుడు ఈ వాక్యం దీవించినట్లుగా దేవుని ఆత్మ సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, జీవం కలిగిన యేసయ్య, నీ బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తకు అధిపతి అయిన దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభా. ఎన్నికలేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నా ప్రభా, నీ గొప్ప రక్షణ మాకు దయచేసి నా ప్రభా, ఈ సాయంకాల సమయంలో స్త్రీలము కొద్ది మందిగా నీ సన్నిధిలో నీ పాద చెంత చేరిన ఆయన నీ మాటలు వినటకు వచ్చి ఉండగా నా తండ్రి, అయ్యా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నా ప్రభా. నన్ను సిలువ చాటున మరుగుపరచండి నా ప్రభా. మీరే మహిమ కలిగించుకోమని నాయన మీకే నాయన స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ మనం మనం చదివింది మనం గమనించుకుంటే ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది కదమ్మా. ఆమె పేరు శారాయి. శారా అంటే తెలియని వారు మరి క్రైస్తవ ప్రపంచంలో విశ్వాసంలో ఎవరు ఉండరు కదా. శారాయి ఎవరంటే అబ్రహాము భార్య. శారాయి అంటే అర్థము శారాయి అంటే అర్థము గయ్యాలి. అవును, గయ్యాలి, జగడగొండి, కొండెగత్తె అని, గర్విష్ఠురాలని అర్థము. కానీ ఇక్కడ మనం 17 అధ్యాయంలో చూస్తే దేవుడు చెప్తున్నాడు ఆమెను శారాయి అనవద్దు, ఆమె పేరు శారా అని చెప్తా అన్నాడు. శారా అంటే రాజకుమారి అర్థము. ఎలా మార్పు చెందిందమ్మా? గయ్యాలి నుంచి ఎలా వచ్చింది? రాజకుమారిగా మార్పు చెందింది. ఎలా మార్పు చెందింది? మనం మొదటి వచనం నుంచి గమనిస్తే దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు శారా కూడా అబ్రహాంతో వచ్చింది కదా. అంటే ఆమె ఒక తీర్మానం చేసుకుందనమాట. ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని నిర్ణయం తీసుకుంది? భర్తతో వెళ్ళాలి. భర్తతో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు చూపించే దేశానికి వెళ్ళాలని ఆమె నిర్ణయం తీసుకుందనమాట. ఆమెకి తెలియదు కదా దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడో ఆమెకి తెలియదు. ఆమె అప్పటి వరకు ఎవరిని పూజించింది? ఆవిడ సూర్యచంద్ర దేవతలను పూజించింది అనమాట. అన్యులను పూజించింది, అన్య దేవతలను పూజించింది. ఆమె జీవితము అప్పటి వరకు ఆమె జీవితము వేరనమాట. ఎప్పుడైతే ప్రభువుని తన సొంత రక్షకునిగా తన తను స్వీకరించిందో, తన జీవితంలో ఎప్పుడైతే దేవునికి చోటిచ్చిందో ఆమె జీవితం ఏమైపోయిందమ్మా? మారిపోయింది కదా. శారాలో మనం గమనించే మొదటి లక్షణం ఏంటంటే మార్పు చెందిన జీవితం అనమాట. ఎలా మార్పు చెందింది? ఆమె తీసుకున్న నిర్ణయము సరి అయిన నిర్ణయం తీసుకోవటం వలన ఆమె జీవితం మార్పు చెందిందనమాట. ఎలా మార్పు చెందిందంటే ఆమె దేవుని నమ్మక ముందు ఆమె ఎలాంటిది? గయ్యాలి. దేవుని నమ్మిన తర్వాత ఆమె ఎలా మార్చబడింది, ఎలా రూపాంతరం చెందిందంటే ఆమె రాజకుమారిగా, సౌమ్యురాలిగా ఆమె మార్పు చెందింది కదా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఇప్పుడు ఆమె పాత జీవితం అంతా గతించిపోయింది కదా. దేవుని సన్నిధికి ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధికి వచ్చిందో, ప్రభువుని తన జీవితంలో ఎప్పుడైతే ఆహ్వానించిందో ఆమె జీవితం ఎలా మారిపోయింది? కొత్త జీవితంగా మారిపోయింది కదా. ఇప్పుడు ఆమె పేరు మారిపోయింది కదా. శారాయి నుంచి ఆమె శారాకు వచ్చింది. ఆమె జీవితం మారిపోయింది. ఆమె బ్రతుకు మారిపోయింది కదా. ఆమె స్నేహితులు కూడా మారిపోయారు కదా. ఆ కల్దీలు ఊరని పట్టణంలో హారాను దేశంలో ఆమె అన్యులతో సహవాసం చేసి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే కానాను దేశం వచ్చిందో ఆమె సహవాసం కూడా మారిపోయింది కదా. ఆమె ఆరాధించే దేవుళ్ళు కూడా అన్య దేవతలను ఆరాధించింది. ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తుంది? నిజరక్షకుడైన యేసుక్రీస్తుని, సర్వసృష్టికర్త అయిన యేసుక్రీస్తుని ఆమె ఆరాధిస్తుంది కదా. ఆమె దేవుని సన్నిధికి రాకముందు ఆమె హారాన్ అంటే అర్థం ఏంటంటే ఎండిపోయినది, ఆ ఎండిపోయిన నేల అని అర్థం అనమాట. ఇప్పుడు ఎండిపోయిన జీవితము, జీవం లేని ఆమె జీవితము ఇప్పుడు ఏమైపోయింది? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె జీవితం ఫలభరితం అయిపోయింది కదా. ఆమె గొడ్రాలు. ఇప్పుడు ఆమెని దేవుడు ఎలా చేస్తానంటున్నాడు? వేవేలకు తల్లిగా చేస్తానంటున్నాడు కదా.
ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని ఎంత గొప్పగా మార్చిందో కదా! ఒక ఉన్నతమైన స్థానంలో ఆమె ఉండటానికి ఆమె తీసుకున్న నిర్ణయం ఒక కారణం అయిపోయింది గదా! మరి మనం కూడా చాలా నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం గదా! మరి అవి దేవునికి అంగీకారంగా ఉన్నాయా? లేదా? దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా? లేదా? అని గూడా మనం ఆలోచన చేసుకోవాల్సి ఉన్నాం కదా! అలాగే మరి ఒక స్త్రీని మనం గమనిస్తే లూకా సువార్త 17 అధ్యాయము 32 వచనం. లూకాసు వార్త 17 అధ్యాయం 32 వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది కదమ్మా! లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని. కదా! లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటే పరిశుద్ధాత్ముడు ఊరికే అట్లా రాయించలేదమ్మా. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటే ఆమె సొదొమ, గొమొర్రా పట్టణాలు కాలిపోతున్నప్పుడు ఆమె వెనక తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభం అయింది. అని అంతేకాదు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె జీవితం నుంచి ఆమె తీసుకున్న ఆహ్, నిర్ణయము ద్వారా ఆమె జీవితం ఎలా మారిందో మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలనమాట. మనం ఇక్కడ చూస్తే ఆదికాండము 19 అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండం 19 అధ్యాయము 15 వచనం నుంచి మనం చదువుకుందాము. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకువచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము. నీ వెనుకకు చూడకము. ఈ మైదానంలో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పాను. అలాగే 26 వచనం కూడా మనం చదువుకుందాం. ఆదికాండం 19 అధ్యాయము 26 వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయెను. ఇక్కడ మనం ఒక స్త్రీని గమనిస్తున్నాం కదమ్మా! ఆమె లోతు భార్య. ఆమె లోతు మరి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంతో పాటు లోతు కూడా వచ్చాడు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా వచ్చింది. కొన్నాళ్ళు వాళ్ళు మరి అబ్రహాము శారాలతో కూడా కలిసి ఉన్నారు. అబ్రహాం శారాలతో కలిసి ఉన్నప్పుడు ఈ లోతు భార్య మరి శారాన్ని గమనించి ఉండవచ్చు కదమ్మా! కల్దీయుల పట్టణంలో ఆమె ఉన్నప్పుడు ఆమె జీవితాన్ని మరలా ఈ కానాను దేశంలో వచ్చినప్పుడు ఉన్న ఆమె జీవితాన్ని ఆమె గమనించి ఉండొచ్చు కదా! ఆమె ప్రార్థనా జీవితాన్ని గమనించి ఉండవచ్చు. ఆమె బలిపీఠ అనుభవాన్ని గమనించి ఉండవచ్చు. ఆమె ఆతిథ్యం ఇచ్చే ఆతిథ్యాన్ని గమనించి ఉండవచ్చు. పనివారి పట్ల ఆమె వైఖరిని గమనించి ఉండవచ్చు. కానీ ఈ లోతు భార్య ఏం చేస్తుంది? మరి అబ్రహాము, లోతు వారికి పనివారికి జగడమైనప్పుడు వారు ఎక్కడికెళ్లారు? లోతు సొదొమ, గొమొర్రా పట్టణాన్ని ఎంచుకొని అటు వెళ్ళినప్పుడు మరి భర్తని మరి ఆపలేదామె. మనము దేవునికి సన్నిధికి వచ్చాము. నే పాత జీవితాన్ని, ఆ లోకాన్ని విడిచిపెట్టి, లోక స్నేహాన్ని విడిచిపెట్టి వచ్చాము. మళ్ళీ దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్తే మనకి ఎంతో నష్టం కలుగుతదని ఆ లోతుని ఆపలేదు. లోతు వెళదామన్నప్పుడు ఆయనతో కలిసి ఏకీభవించింది. ఏకీభవించి ఎక్కడికెళ్లారమ్మా? సొదొమ, గొమొర్రా పట్టణానికి వెళ్లారనమాట. సొదొమ, గొమొర్రా పట్టణము ఆ పాపము ఎక్కువగా ఉన్నది. మరి ఆమె అనుకోని ఉండవచ్చు కదా! అయ్యో! ఇక్కడ మరి ప్రార్థన లేదే, దేవుని సహవాసం లేదే, బలిపీఠం లేదే, నేను అనవసరంగా ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చాను. లోకానికి మరలా లోకం వైపు నేను వస్తున్నానని ఆమె ఆలోచించుకోలా. ఆమె కూడా అక్కడ ఉండటానికే ఇష్టపడిందనమాట. ఆమె సొదొమ, గొమొర్రా పట్టణానికి ఆకర్షితురాలైంది. అక్కడ ప్రజలకి ఆకర్షితురాలైంది. అక్కడ ఉన్న ఆ అందానికి ఆమె ఆకర్షితురాలైంది. తన కుమార్తెలకు కూడా అక్కడ వియ్యము వారి అల్లులను కూడా కుమార్తెలు కూడా ఆ దేశస్తులతో, ఆ పట్టణస్తులతో వివాహం చేయటానికి ఆమె ఇష్టపడిందనమాట. ఇష్టపడినప్పుడు ఇప్పుడు దేవదూతలు ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి వస్తారు కదమ్మా! మరి వచ్చినప్పుడు వాళ్ళు రమ్మని, మీకు దేవుడు ఈ పట్టణాన్ని పాడు చేయబోతున్నాడు. మీరు రండి అన్నప్పుడు, ఇక తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. ఇక్కడ లోతు ఏం చేస్తున్నాడమ్మా?
తడవు చేస్తా ఉన్నాడు. సాధారణంగా లేట్ చేసేది ఎవరంటే స్త్రీలే ఎక్కువగా లేట్ చేస్తా ఉంటారు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే అయి సర్దటం, ఇయి సర్దటం అలా లేట్ చేస్తా ఉంటారు. ఇక్కడ లోతు తడవు చేసినని ఉంది గానీ, వాస్తవానికి లోతు భార్య అన్నీ ఆమె రావటానికి ఆ ప్రదేశాన్ని, ఆ పట్టణాన్ని, ఆచారాలని, ఆ లోక స్నేహాలని విడిచిపెట్టడానికి ఆమె ఇష్టపడలేదనుకుంటా. అందు గురించి ఆమె అది తడువు చేస్తా ఉంది. నా బంగారం ఏమైపోతదో, నా గృహాలు ఏమైపోతదో, నేను సంపాదించిన ఆస్తి ఏమైపోతదేమో అని ఆమె ఆలస్యం చేసి ఉండవచ్చు. అందు గురించే దేవదూతలు చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొచ్చారనమాట. ఇంక రాకపోతే వాళ్ళేం చేశారు, చేతులు పట్టుకొని లాక్కొస్తా ఉన్నారు. అది ఆ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా మీరు పారిపోండి అని ఆ ఊరి వెలుపలికి వారిని తీసుకువస్తున్నారు. తీసుకువచ్చినప్పుడు దూత చెప్తాడనమాట. ఆయన నీ 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోమ్ము. నీ వెనుకకు చూడకుము అని చెప్పాడనమాట. మరి దూత హెచ్చరిక చేశాడు గదా! అమ్మ మీరెవరు ఎనకకు చూడకూడదు. దేవుని ఉగ్రతను మీరు చూడలేరు. ఆయన ఉగ్రతను మీరు తట్టుకోలేరు. కనుక మీరు వెనక్కు చూడొద్దంటే, ఆమె ఏం జేసింది? దూత ఆజ్ఞను ఆమె ధిక్కరించేసింది. నిర్లక్ష్య పెట్టేసింది కదా! నిర్లక్ష్య పెట్టటం వల్ల ఆమె ఏం జేసింది? వెనకకి తిరగనే చూసింది. ఉప్పు స్తంభం అయిపోయిందనమాట. ఇంకా ఆమె జీవితం ఇంక లేదు కదమ్మా! ఇంకా అంతటితో ఆమె జీవితం క్లోజ్ అయిపోయింది. దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు, ఆహ్, దేవుని మాటకు ఆమె నిర్లక్ష్య పెట్టటం వలన ఎంత శాపాన్ని ఆమె కొని తెచ్చుకుందో గదా! ఆమె తీసుకున్న నిర్ణయము ఆమె జీవితాన్ని అంతటితో ముగించేలాగా చేసిందనమాట. ఆమె గనక వెనుకకు తిరగకుండా దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటే, తన భర్తతో, తన పిల్లలతో ఆమె సంతోషంగా ఉండేది గదా! తన కుమార్తెలు పాపం చేయకుండా ఉండటానికి కారణమయ్యేది. ఇప్పుడు ఆమె లేకపోవటం వలన ఆమె కుమార్తెలు తండ్రితో ఘోరమైన పాపం చేశారు గదా! అక్రమమైన సంతానాన్ని ఆళ్ళు కన్నారనమాట. ఆ సంతానంలే మోయాబీలు గదమ్మా! పెద్ద కుమార్తె సంతానమే మోయాబీలు. మరి శారాతో కలిసే వచ్చింది. కానీ ఆమె తీసుకున్న తీర్మానాన్ని శారాతో కలిసి వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఆమె గూడా నమ్మే వచ్చింది. దేవుణ్ణి నమ్మే వచ్చింది కానీ, ఆ తీర్మానాన్ని ఆమె నిలుపుకోలేకపోయింది. శారా తీర్మానాన్ని నిలుపుకున్నది. తన నిర్ణయం చొప్పున దేవునికి విధేయత చూపింది. తన జీవితంలో ప్రభువుకు చోటిచ్చింది గాబట్టి ఆమె దీవెనకరంగా మారింది. ఆశీర్వాదకరంగా మారింది. అనేకులకు ఆశీర్వాదకరంగా ఆమె మారింది. ఈమె అయితే సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం వలన, దేవుని మాటను ధిక్కరించటం వలన ఆమె దేవుని యొక్క శాపానికి పాత్రురాలైంది. దేవుని ఉగ్రతకు పాత్రురాలైందనమాట. అలాగే మనం చూస్తే రూతు గ్రంథంలో గూడా మనకు తెలుసు గదమ్మా! నయోమి, రూతుల గురించి గూడా మనకు తెలుసు గదా! రూతు గ్రంథము మొదటి అధ్యాయం. మొదటి నుంచి 6 వచనాల వరకు చదువుకుందాము. రూతు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా, యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను, తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేరు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండెరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను, కిల్యోనును ఇద్దరు చనిపోయేరి. కాగా ఆ స్త్రీ తాను ఇద్దరు కుమారులను తన పెనిమిటిని లేనిదాయెను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోరండ్రును ప్రయాణమైరి. ఇదంతా మనకి తెలిసిందే కదమ్మా! నయోమి, రూతు. నయోమి బెత్లెహేము కాపురస్తురాలు. ఒక యూదురాలనమాట. కానీ ఆమె బెత్లెహేమ్ అంటే రొట్టెలీలు. రొట్టెలీలో ఉన్నప్పుడు అక్కడి నుంచి అక్కడ కరువొచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? దేవుని ఆశ్రయించలేదు. ఆమె ఒక్కదానికే గాదు గదమ్మా కరువొచ్చింది. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కరువొచ్చింది. కానీ ఆమె ఏం చేసింది? దేశాన్ని విడిచిపెట్టేసింది. దేవుని సన్నిధిని విడిచిపెట్టేసింది. సమృద్ధి ఉన్న చోటుని విడిచిపెట్టింది. ఇప్పుడు ఎక్కడికొచ్చింది?
మోయాబు దేశం వచ్చింది. మోయాబు దేశం అంటే అన్య దేశము కదా! దేవుని సన్నిధిని విడిచిపెట్టి మరలా ఎక్కడికొచ్చింది? అన్ని జనుల దగ్గరికి కాపురం ఉండటానికొచ్చింది. కాపురం ఉండటానికి రావటం వలన ఎంత గొప్ప నష్టాన్ని ఆమె కొని తెచ్చుకుంది గదా! భర్తను కోల్పోయింది. ఇద్దరు కుమారులను గూడా కోల్పోయింది. ఆమె అక్కడ ఉండటమే కాకుండా తన కుమారులకు కూడా ఆ మోయాబు స్త్రీలని వివాహం చేసింది. అన్ని స్త్రీలని వివాహం చేసింది గదా! మరి ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఐగుప్తు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు మరి దేవుడు వారిని ఎంతో ఆశ్చర్యరీతిగా పోషించాడు గదా! మరి అవన్నీ తెలుసు. కానీ మరి ఆనాడు ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పోషించిన దేవుడు మరి ఈ కరువులో పోషించడా అని ఆమె ఆలోచించుకోలేకపోయింది. తన భర్తను గూడా తొందర పెట్టి ఉండొచ్చు. మనం ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ కరువొచ్చింది. మోయాబు దేశము వెళ్దామని తన భర్తను గూడా తొందర చేసుండొచ్చు. దానివల్ల ఆమె ఏం కోల్పోయింది? తన నష్టాన్ని కొని తెచ్చుకుంది. ఎంతో దుఃఖాన్ని ఎంతో సంతోషంతో ఎళ్ళాలనుకున్న ఆమె ఏం చేసింది? దుఃఖాన్ని కొని తెచ్చుకుంది గదమ్మా! ఇక్కడ మొదటి అధ్యాయం 19వ వచనం చూస్తే వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనక, నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదానినై వెలితిని. యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచునని వారితో చెప్పాను. ఇప్పుడేం చేస్తుందమ్మా? ఈమె నిర్ణయం తీసుకొని ఈమె ఎళ్లి మళ్ళా ఎవరి మీద నిందలేస్తుంది? దేవుని మీద నిందలేస్తుంది. సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేశాడని చెప్తుంది కదా! సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు. నేను సమృద్ధి గలదాన్నై ఎళ్ళానంటుంది. బెత్లెహేంలో కరువొచ్చినప్పుడు గూడా ఆమెకి ఎలా ఉందంట? సమృద్ధి ఉందంట. కదా! బె సమృద్ధి ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు అన్ని జనాంగానికి మోయాబు దేశం వెళ్ళింది? అక్కడికెళ్ళి ఆమె రిక్తురాలై ఎవరి మీద నింద మోస్తుంది? దేవుని మీద నింద మోస్తుంది గదా! మనం గూడా అంతే కొన్నిసార్లు మన తప్పిదాలని మనం దేవుని మీద చూపుతా ఉంటాం గదా! దేవుడు నాకే ఇలా చేయాలా, అలా చేయాలా అని మరి దేవుని మీద నింద మోపుతా ఉంటాం గదా! ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెని ఎంత నష్టానికి కూర్చిందో గదా! ఇప్పుడు బెత్లెహేంలో దేవుడు తన ప్రజలను దర్శించాడని విన్నప్పుడు ఆమె తిరిగి మరల బెత్లెహేము రావటానికి సిద్ధపడింది గదా! మరి కరువులో, ఆపదలో మనం అన్నీ చూస్తాం గానీ, దేవుని వైపు చూడం. ఈ నయోమి గూడా అలానే జేసింది. చుట్టూ జూసింది. ఏ దేశం బావుంటదని చూసింది గానీ, మరి దేవుని వైపు చూడలేదు కదా! దేవుని వైపు చూసుంటే ఆమె మోయాబు దేశం ఎళ్ళేది కాదు. తన భర్త కుమారులిద్దరిని కూడా కోల్పోయేది కాదనమాట. ఆమె మరి తీసుకున్న నిర్ణయం ద్వారా ఆమె ఎంతో నష్టాన్ని కూర్చుకుందనమాట. అలాగే మనం రూతును గమనిస్తే, రూతు ఎవరమ్మా? నయోమి కోడలే గదా! ఆమె ఏం జేసింది? అన్యురాలామె. కదా! విగ్రహారాధికురాలు. ఆమె ఏం జేస్తుంది ఇప్పుడు? బెత్లెహేము నయోమితో వచ్చిందనమాట. మరి నయోమి చెప్పుండొచ్చు గదా! తన భర్త ఇద్దరు కుమారులను కోల్పోయినప్పుడు, "అమ్మా! మరి నేను నా దేశం ఎళ్తాను. నా దేవుడు నా ప్రజలను దర్శించాడు. మీరు నాతో వద్దు, ఇక్కడే ఉండి వివాహాలు చేసుకోండి" అని ఆమె చెప్పినప్పుడు ఓర్పా అయితే అంగీకరించి ఎళ్ళిపోయింది గానీ, రూతు వెళ్ళటానికి ఇష్టపడలా. కారణం ఏంటి? నయోమి చెప్పి ఉండవచ్చు. ఆయన సర్వశక్తి గల దేవుడమ్మా! ఈ విగ్రహాలు ఇవన్నీ వట్టివేను అని ఆమె చెప్పుండొచ్చు కదా! అవన్నీ ఆమె మనసులో పెట్టుకొని, నాకు ఈ లోకంలో భద్రత లేదు. నేను ఒక యవ్వనస్తురాలిని. ఈ లోకంలో నాకు భద్రత లేదు. నాకు దేవుని సన్నిధిలో ఉంటేనే నాకు రక్షణ అనే ఒక తీర్మానం తీసుకుంది. నయోమితో రావటానికి ఆమె ఇష్టపడిందనమాట. ఇక్కడ రెండో అధ్యాయము ఆహ్, 12వ వచనం చూస్తే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ బోయేజ్ అంటా ఉంటాడు గదమ్మా! నువ్వు సర్వశక్తుని రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చావని ఆయన చెప్తా ఉన్నాడు గదా! మరి ఆమె తెలియకే వచ్చిందేమో కదా! ఆహ్, ఇప్పుడు ఆమెకి ఎట్లా లేదు, లోకంలో ఏమి భద్రత లేదు. ఎక్కడుందని తెలుసుకుందామా? దేవుని దగ్గరే, దేవుని సన్నిధిలోనే రక్షణ ఉంది అని ఆమె తెలుసుకుందనమాట. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడంటే మరి బోయజుని వివాహం చేసుకుంది. ఆమె రావటం వలన కదా! ఆమె వాస్తవానికి ఆమె మోయాబీరాయలు. ఊరి వెలుపల ఉండవలసిన ఆమె అన్యురాలు, విగ్రహారాధికురాలు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చిందో, ఆమె ఇప్పుడు ఏమైపోయిందమ్మా? దేవుని బిడ్డ అయిపోయింది. బోయజుకు భార్య అయిపోయింది కదా! యేసుక్రీస్తు వంశావళిలో ఆమె
చేర్చబడింది. ఆమె పేరు మీద పరిశుద్ధాత్ముడు కూడా బైబిల్‌లో ఒక గ్రంథాన్ని రాయించాడు కదా! నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని ప్రభువు చెప్పినట్లుగా, మరి ఈమెని చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు కదా! నువ్వు మా జాతి కాదని ఆయన త్రోసివేయలేదు కదా! ఆయన చేర్చుకోవటం ద్వారా ఆమె ఇప్పుడు ఏమైంది? దేవుని జనాంగం అయింది. దేవుని బిడ్డ అయింది. దేవుని వంశావళిలో చేర్చబడింది కదమ్మా! మరి మన నిర్ణయం ఎట్లా ఉంది? మరి శారాలాగా మంచి నిర్ణయం తీసుకుంటున్నామా? మరి లోతు భార్యలాగా మరి విశ్వాస జీవితంలో నామకార్థంగా ఉంటూ మరలా లోకాన్ని స్నేహించి మరి దేవుని ఉగ్రతకు పాత్రలం అవుతున్నామో మరి మనం గమనించుకోవాల్సిన వారమై ఉంటున్నాము. అలాగే నయోమి రూతుని గురించి కూడా మనం నేర్చుకున్నాం గదా! అలాగే శారాలో మరి ఒక లక్షణం ఏంటంటే ఆమె లోబడిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం గదమ్మా! ఆహ్, ఆదికాండం 12 అధ్యాయమే మళ్ళా ఒకసారి చదువుకుందాము. ఆదికాండం 12 అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాం గదమ్మా! దేవుడు ఎవరితో మాట్లాడాడు ఇక్కడ? అబ్రహాంతో మాట్లాడాడు. కానీ శారాకి చెప్పలేదు గదా! అబ్రహాంతో అంటాడు, "నీ దేశంను వదులు, నీ బంధువులను వదులు, నీ తండ్రి ఇంటిని వదులు. నేను నీకు చూపించే దేశానికి రమ్మన్నప్పుడు" మరి శారా అనుండొచ్చు గదా! మరి నాకు చెప్పలేదు గదా దేవుడు. మరి ఏ దేశం ఎళ్ళాలో తెలీదు. మరి ఎక్కడికెళ్దాము అని భర్తని వెనకకి లాగలే కదా! భర్తకు ఆజ్ఞకు లోబడింది. ఆయనకు విధేయత చూపింది కదా! ఆమె విధేయత చూపటం ద్వారా ఆమె గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది గదా! మరి లోబడటం అనేది గూడా మరి ఆమె నుంచి మనం నేర్చుకోవాలి. ఆమె వృద్ధురాలు. అప్పుడు మరి దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాంకి 75 సంవత్సరాలు గదా! మరి శారాకి 65 సంవత్సరాలు ఉండొచ్చు. మరి ఆ వృద్ధాప్యంలో గూడా మరి భర్తకి లోబడిన స్త్రీగా మనం చూస్తున్నాం గదా! మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం జూస్తే, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమును బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు కదమ్మా! ఈమె భర్తకు ఎలా ఉంది? లోబడతా ఉన్నది. మరి ఇప్పుడున్న జనరేషన్స్‌లో మరి లోబడటం అంటే చాలా కష్టం గదా! లోబడటం అంటే అందరం మేము జాబ్ చేస్తున్నామని ఎవరు ఎవరికి ఉన్నట్లు వాళ్ళు ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవిస్తా ఉంటారు. ఒకేళ భర్త సేవకు వస్తానంటే వెనకకు లాగే భార్యలు కూడా ఉంటారు గదా! మరి నువ్వు సేవకెళ్తే మరి ఎట్లా? ఇంటి పరిస్థితి ఎట్లా? బిడ్డల పరిస్థితి ఎట్లా? మరి మన కుటుంబ పోషణ ఎట్లా? అని ఆహ్, వెనకకు లాగుతా ఉంటారు గది. కానీ శారా అలా గాదు. శారా భర్త మాటకు లోబడింది. దేవుని కన్నా ఎక్కువ ఈ లోకంలో ఏది కాదని ఆమె తీర్మానం జేసుకుంది. తీర్మానం జేసుకొని దానికి లోబడటం ద్వారా ఆమె యొక్క గొప్ప ఫలాన్ని పొందింది గదమ్మా! మరి భర్త యొక్క మాటకు ఆయనతో ఏకీభవించింది. దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆమె ఇష్టపడింది. దేవునితో సమయం గడపటానికి ఇష్టపడింది. మరి అననీయ సప్పీరాలను మనం చూస్తే వాళ్ళు మరి దేంట్లో ఏకీభవించారు? అబద్ధం చెప్పటంలో ఏకీభవించారు గదా! ఏకీభవించినప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిందనమాట. మరి మనం గూడా అబద్ధం చెప్పటంలో మనం ఏకీభవించకూడదు. దేవుని మాటకు, దేవుని వాక్యానికి మనం విధేయులయ్యి ఉండాలనమాట. మరి దైవజనులు ఎన్నో మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మరి ఆ వాక్యానికి మనం లోబడాలి. దైవజనుల మాటకు మనం లోబడాలనమాట. లోబడినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మరి ఆయన దైవజనులు ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా గురించే చెప్పాడని సేవకుల మీద మనం కక్ష పెట్టుకోకూడదు. ఆ మాటలను మనం మనసులో పెట్టుకోకూడదు. మరి ఎందుకు దేవుడు ఈ మాటలను నాకు దేవుని దాసుల ద్వారా మాట్లాడిచ్చారు. నాలో ఉన్న లోపం ఏంటో సరిజేసుకోవాలని మనం ఆ వాక్యానికి విధేయులై ఉండాలనమాట. అలాగే మనం గమనించినట్లయితే ఆమెలో మరి ఒక గుణము ఆమె చక్కనిది కదా! ఆమె చక్కనిది. ఆదికాండం 12 అధ్యాయము. ఆదికాండం 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము.
అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. అలాగే 14వ వచనం గూడా చదువుకుందాము. ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి కదా! ఇక్కడ శారా ఎవరమ్మా? చక్కనిదంట. ఐగుప్తీయులు ఏమంటున్నారంటే మిక్కిలి సౌందర్యవతి అని చెప్తున్నారనమాట. ఈ శారా శారీరకంగానే కాదు గానీ, ఆత్మీయంగా గూడా చక్కనిదనమాట. ఆమె సౌందర్యవతి అన్నమాట. సామెతల గ్రంథం 11 అధ్యాయం 22 మనం చూస్తే, సామెతల గ్రంథం 11 అధ్యాయము 22వ వచనం. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది. వివేకం లేని సుందర స్త్రీ అంటే జ్ఞానం లేనిదనమాట. ఆమె ఎంత అందంగా ఉన్నా గూడా ఆమెకి జ్ఞానం లేదు. మొ సామెతలు 30 అధ్యాయము 31 వచనం మనం గమనిస్తే, 31 అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు కదమ్మా! వివేకం లేని సుందర స్త్రీ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఉందనమాట. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందనమాట. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆమె ఆధ్యాత్మికంగా అందగత్తె అనమాట. ఆమె ఆధ్యాత్మికంగా అందగత్తె అన్నప్పుడు, మరి వివేకం లేని సుందర స్త్రీ ఎలాంటిది? దైవ భయం లేని స్త్రీ అనమాట. మరి పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిదంటే, పంది ముక్కుకి మరి ఒక కమ్మె పెట్టినప్పుడు అది ఎప్పుడు ఎక్కడ ఉంటదమ్మా? బురదలోనే ఉంటది. దానికి విలువ ఉండదనమాట. కానీ శారా జీవితం అలా గాదు. ఆమె భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి, ఆమె అందంగా ఉంటుందనమాట. గుణమనే అలంకారము, అది లోబడటం అనేది ఒక అలంకారం అనమాట. పేతురు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం నుంచి చదువుకుందాము. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నడెలా ఆమెకు పిల్లలగుదురు. ఈ లక్షణాలన్నీ శారాలో ఉన్నాయి గదమ్మా! సాధువు, మృదువైన స్వభావము, గుణమన్న అక్షయాలంకారము. ఆ! ఏం అది మృదువైనట్టు, సాధువైనట్టు, గుణమన అక్షయంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి విలువ గలది. మరి దేవుడు ఏ అందాన్ని చూస్తాడు? శారీరక అందాన్ని ఆయన చూడడు. ఆయన ప్రతి మానవుని ఆంతర్యమును ఎరిగిన దేవుడు గనక, ఆయన అంతరంగ స్వభావాన్ని ఆయన చూస్తాడనమాట. ఇక్కడ లోబడటం గూడా ఒక అలంకారం. మొదటి వచనం నుంచి చదువుకుంటే, అటువలి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయంతో కూడిన మీ ప్రవర్తనను చూచి, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అని పేతురు పేతురు రాస్తా ఉన్నాడు కదమ్మా! స్వపురుషులకు లోబడి ఉండాలి. వ వారు భర్తలు నమ్మని వారైతే, అవిధేయులైతే, మా స్త్రీల రా స్ ప్రవర్తన వలన వాళ్ళేం జేస్తారు? పవిత్ర ప్రవర్తన వలన, వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడం వలన రాబట్టవచ్చును. మరి గ్రామాల్లో అయితే ఎక్కువగా ప్రార్థనకి స్త్రీలే వస్తారు గదా! పురుషులు రారనమాట. కొంతమంది ఇబ్బంది పెట్టేవాళ్ళు గూడా ఉంటారు. అలా అనుకున్నప్పుడు స్త్రీలు గొడవ పెట్టుకోకూడదనమాట. గొడవ పెట్టుకుంటే ఏం జేస్తారు ఆళ్ళు? అసలు ప్రార్థనే మానిపిచ్చేస్తారు గదా! అలా కాకుండా మనం నెమ్మదిగా, సాధువుగా, మృదువుగా ఉంటే, ఆ! ఏ మనం దేవుడిని నమ్మినప్పుడు మన చుట్టూ ఉన్న వారందరూ మనల్ని పరీక్షిస్తారు గదా! పరిశోధిస్తా ఉంటారు. ఈళ్ళు జీవితం ఎలా ఉంది? ఎలా మార్పు చెందారని వాళ్ళు గమనిస్తా ఉంటారు గదా! మరి ఇంట్లో వాళ్ళు గూడా గమనిస్తా ఉంటారు గదా! భర్త అయితే ఎక్కువ గమనిస్తా ఉంటాడు గదా! ఆయన అనుకోనుండొచ్చు, అరే! దేవుని మందిరానికి ఎళ్ళకముందు ఈమె ఇంత గయ్యాళిగా నాతో గొడవ పడేదే. ఇప్పుడు సాధువుగా ఉంది, మృదువుగా ఉంది. నేనేది చెప్పినా ఎదురు చెప్పట్లేదు. నా మాటకు లోబడుతుందని ఆయన అది గ్రహించి, ఆమె ప్రవర్తన వల్ల ఆయన గూడా దేవుని సన్నిధికి రాబట్టవచ్చనమాట. అదే పేతురు చెప్తున్నాడనమాట. అలా చేస్తే అన్ని లక్షణాలు మీరు కలిగినుంటే శారాకు
ఆమెకు పిల్లలగుదురని శారా గురించి దేవుడు చెప్తా ఉన్నాడనమాట. అదే విధంగా ఆమెలో ఉన్న మరి యొక్క లక్షణం ఏంటి? ఆతిథ్యం ఇచ్చే లక్షణం అనమాట. ఆదికాండము 18 అధ్యాయం. ఆదికాండము 18 అధ్యాయము 6 వచనం మనం చదువుకుంటే, అబ్రహాము గుడారములోనున్న షారా నొద్దకు త్వరగా ఎళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఇక్కడ మరి ఎండవేళ ఉన్నప్పుడు, గుడార ద్వారమునొద్ద ఉన్నప్పుడు ఆహ్, ఆహ్, దేవదూతలు వస్తారు గదమ్మా! అబ్రహాం ఇంటికొచ్చారు. ఎండవేళలో వచ్చారు. ఎండవేళలో వచ్చినప్పుడు మరి అది ఎండవేళ అంటే మధ్యాహ్నం అంటే భోజనం టైం గదా! మరి అబ్రహాము వారిని భోజనం చేయమని ఆయన అడిగినప్పుడు, మరి ఆయన ఎక్కడికెళ్ళాడు? గుడారం దగ్గరికెళ్ళారు. గుడారంలో ఎవరున్నారు? శారా ఉందనమాట. ఆమె దగ్గరికి త్వరగా వెళ్ళాడంట. నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. 3 మానికల మెత్తని పిండనమాట. మరి మన ఇంట్లో నలుగురికి చపాతీ చేయాలంటేనే, రొట్టెలు చేయాలంటేనే మనం ఎంతో కంగారు పడిపోతాము. అసల చేయలేము, శక్తి చాలదనుకుంటాం. కానీ 3 మానికల పిండి అది కూడా మధ్యాహ్న టైంలో చేయాలంటే ఆమెకి అప్పుడు 89 సంవత్సరాలు ఉండొచ్చు కదమ్మా! శారాకి 80 వృద్ధురాలు. మరి ఎండవేళ టైంలో రెస్ట్ తీసుకునే టైంలో మరి 3 మానికల పిండి రొట్టెలు చేయాలంటే మరి అది పిసకాలంటే ఆమె ఎంత శక్తిని ఎంత శక్తి కావాలి ఆమెకి. ఆమె ముసలామె, వృద్ధురాలు కానీ ఆమెకి శక్తి లేదు. కానీ ఆమె ఏం చేస్తుంది? నా బిడ్డ దేవుని బిడ్డలు మరి నా ఇంటికొచ్చారు. వారికి నేను ఆతిథ్యం ఇయ్యాలని ఆమె ఏం చేసింది? హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఆమె ఏం చేసింది? రొట్టెలు చేసిందనమాట. ఆమె ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ కదా! ఆమెను సనగలేదు. అబ్రాహాముని అబ్రాహాం మీద కోప్పడలేదు. ఈ టైంలో ఏంటి నేను ఎట్లా చేస్తానని ఆమె అనలేదు. కదా! ఆమె ఆహ్, మామూలుగా ఆమె స్వభావం ఎట్లాంటిది? గయ్యాళి స్వభావం గదా! మరి పనివారి మీద గూడా ఆమె గట్టిగా అరిచుండొచ్చు. కానీ ఇప్పుడు ఆమె ఏం జేస్తుంది? పనివారికి చెప్పట్లేదు. 3 మానికల పిండి రొట్టెలు చేయండని పనివారికి ఆర్డర్ ఎయట్లేదు. ఆమె జేస్తుందనమాట. నా దేవునికి దేవునికి నేనే పరిచర్య చేయాలని దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం గదా! మరి అలాగే రోమాపత్రిక 16 అధ్యాయంలో ఒక స్త్రీని మనం చూద్దాము. రోమపత్రిక 16 అధ్యాయంలో. 16 అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూద్దాం. కెంక్రేయలో నున్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయం చేయవలనని ఆమె గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహార్యాలై ఉండెను. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తా ఉంది కదమ్మా! ఆమె పేరు ఫీబే. ఫీబే అంటే అర్థము పరిచారకురాలని అర్థం అనమాట. ఆమె ఎక్కడ పరిచర్య చేస్తుంది? సంఘంలో పరిచర్య చేస్తుంది గదా! సంఘంలో పరిచారకురాలంట. పరిశుద్ధులకు తగినట్టు ప్రభువునందు ఆమెను చేర్చుకోండి అంటున్నాడు. ఆమెకు మీ వలన కావాల్సినది ఏదైనా ఉన్నట్లా సహాయం చేయమని ఆమెను గూర్చి సిఫారసు చేయుచున్నానని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. మరి ఆమెకు కావాల్సిందంటే ఆమె నాదే బీదరాలై ఉండొచ్చు కదమ్మా! ఆమెకి సరైన ఆహ్, భోజనం లేకపోయి ఉండొచ్చు. సరైన ధనం లేకపోయి ఉండొచ్చు. సరైన గృహం లేకపోయి ఉండొచ్చు. కానీ ఆమె ఏం చేస్తుంది? సంఘంలో పరిచారం చేస్తుంది. అనేకులకు గూడా సహాయకురాలుగా ఉంటుంది. పౌలుకు గూడా సహాయకురాలుగా ఉంటుంది. మరి సంఘంలో అంటే చాలా పరిచర్యలు ఉంటాయి గదా! మరి ఊడవటం ఉంటది, తుడవటం ఉంటది, గిన్నెలు కడగటం ఉంటది. మరి చాలా పరిచర్యలు ఉంటాయి గదా! వాక్యం చెప్పేవారికి ఆ భారం ఉంటది. పాటలు పాడేవారికి పాటల పరిచర్య ఉంటది కదా! మరి ఇన్ని పరిచర్యలో మనం ఒక్కోసారి సణుక్కుంటా ఉంటాము. గొనుక్కుంటా ఉంటాము. ఎవరన్నా చేస్తంటే వారి మీద అసూయ పడతా గూడా ఉంటాము. కదా! ఆహ్, మరి అలాంటిది మనం చేయకూడదు. దేవుని సన్నిధిలో దేవునికి చేయవలసిన పని మనం ఇష్టపూర్వకంగా చేయాలి. మనఃపూర్వకంగా చేయాలి కదా! అప్పుడే మనకి ఆశీర్వాదం ఉంటది. మరి ప్రభువు చెప్తా ఉంటారు గదా! ప్రభువు నామమున గిన్నెడు చన్నీళ్ళిస్తే మీ పరలోకములో మీ ఫలము పోదని జెప్తాడు. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు గదా! మరి పరిచర్యకు ఈ ఫీబే సహోదరి ఎంత పరిచర్య చేస్తే దేవుడు ఆమె పేరు పరిశుద్ధాత్మ గ్రంథంలో రాయించాడు గదా! మరి అలాగే మనం చూస్తే యోహాను సువార్త 13 అధ్యాయం. యోహాను సువార్త 13 అధ్యాయము 4 వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 13 అధ్యాయం 4 వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి,
ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టాను. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చేస్తున్న పరిచర్య ఎవరమ్మా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేస్తా ఉన్నారు. మరి ఈ వచనాలు చదివేటప్పుడు మనకెంతో బాధ కలుగుతా ఉంటది గదా! ప్రభువు దేవాతి దేవుడు మరి తండ్రి కుడిపార్శ్వం విడిచిపెట్టి, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి, మరి మానవులమైన మన కొరకు ఆయన రిక్తుడిగా, దీనుడిగా వచ్చి, మరి శిష్యుల పాదాలు కడుగుటకు ఆయన ఎంత తగ్గించుకున్నాడో మనం ఈ వచనంలో చూస్తాం గదా! ఎవ్వరు కాళ్ళు కడగటానికి ఆళ్ళు ఎవ్వరు లేకపోతే ఆయనే భోజన పంక్తిలో నుంచి లేచాడంట. పై వస్త్రం తీసేసాడంట. అవతల పెట్టేసి తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని, పళ్ళెంలో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. పాదాలు కడగటం అంటే మనం దాన్ని చాలా ఆహ్, చిన్న పనిగా మనం చూస్తామనమాట. చిన్న చూపుగా చూస్తా ఉంటాం గదా! మరి ప్రభువే మరి అంత దేవాతి దేవుడే తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలకి కడుగుటకు ఆయన ఇష్టపడినప్పుడు, మరి సంఘంలో మనం ఊడవాలంటే గూడా మనకి మన హోదా గుర్తొస్తది గదా! నేను ఈ పని చేయటం ఏంటి? నా హోదా ఏంటి? నా ఉద్యోగం ఏంటి? నా ఆస్తులేంటి? నా అంతస్తులేంటి? అని మనం ఆలోచిస్తా ఉంటాం గానీ, ప్రభువే మనకు మాదిరి చూపుతున్నాడు. దేవుని సంఘంలో ఎవరు ఎక్కువ గాదు, తక్కువ గాదు. ప్రభువే మనకి మాదిరి. మరి పరిచర్యలన్నిటిలో గూడా మరి ప్రార్థన పరిచర్య అనేది చాలా గొప్ప పరిచర్య గదా! మరి ఎంతోమంది భక్తులు ప్రార్థన చేసి జవాబును పొందారు. మరి ప్రార్థించుటలో గూడా మన ప్రభువే మనకి మాదిరి. ఆయన ఇప్పుడు గూడా పరలోకానికెళ్ళి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం ఆయన విజ్ఞాపన జేస్తున్నాడు. మరి మళ్ళీ మన మానవులు త్రొట్టిల్లే స్వభావం గలవారమని మరి ఆయన తండ్రి ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టడానికి, మనం ఈ లోకంలో పడిపోకుండా, తప్పిపోకుండా విశ్వాసంలో ఎదగాలని ఆయన ఇప్పుడు గూడా మన కోసం ప్రార్థన జేస్తా ఉన్నాడు. మరి మనం అనుకుండా ఉండవచ్చు, అమ్మ నేను ఇయన్ని పనులు నేను చేయలేను గదా! నాకు ఆరోగ్యం సరిగా ఉండదు. నేను వృద్ధురాలిని, పెద్ద నాకు టైం ఉండదని అని మనం ఎన్నో సాకులు చెప్తాం కదా! కానీ ప్రార్థన అనేది మనం ఎప్పుడైనా చేయొచ్చు కదమ్మా! ప్రార్థనకు మించిన గొప్ప భాగ్యం మరి ఇంకోటి మనకు లేదు. అనేక మంది మా మా ప్రతిరోజు మరి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్‌లో మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నారు. నేనైతే చాలా సంతోషిస్తా ఉన్నాను. 5 ఇయర్స్‌లో ఒక్కరోజు గూడా ఈ మీటింగు ఆపలేదు. మీటింగ్ ఆపారంటే ఆ రోజు గూడా అనంతపూర్ గాస్పెల్ హాల్‌లో మీటింగ్ ఉందండి. దేవుని సన్నిధిలోనే వాళ్ళు గడుపుతా ఉన్నారు. అందును బట్టి నేను దేవుడిని ఎంతో స్తుతిస్తా ఉన్నాను. మరి మా నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉంటాడనమాట. మరి నేనింత సేవ చేస్తున్నానంటే మరి అమ్మ ప్రార్థనేను. హ్మ్. అమ్మ ఇంట్లో ఇంత ప్రార్థన చేయబట్టి నేనింత సేవకెళ్ళి వాక్యం చెప్పగలుగుతున్నాను. మరి నీ నీ భర్త గూడా నీ గురించి అలాగే సాక్ష్యం జెప్పాలి. నీ నీ బిడ్డలు గూడా నా తల్లి ప్రార్థనాపరురాలనే వాళ్ళు సాక్ష్యం జెప్పాలని చెప్తా ఉంటాడు. కానీ నేను ఆ విషయంలో చాలా సిగ్గుపడిపోతా ఉంటాను. ఎందుకంటే నేనెక్కువ పనులు పెట్టుకుంటా ఉంటాను. ప్రార్థన తక్కువ జేస్తా ఉంటాను. మరి మా మా చుట్టుపక్కల ఊర్లో, మా చుట్టుప్రక్కల గ్రామాల్లో నెలకొకసారి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతదండి. ఆల్ నైట్ ప్రేయర్ జరిగి నెక్స్ట్ డే సువార్త దండయాత్రకెళ్తారనమాట. ప్రతి సండే నెలలో మొదటి సండే గాని, ఆఖరి సండే గాని సువార్త కూడిక సండే పెట్టి 8 నుంచి మార్నింగ్ 5 వరకు ఆల్ నైట్ ప్రేయర్ జేస్తారు. 10 వరకు సువార్త కూడిక అయిపోతది. 10 నుంచి పురుషుల వరకే సంఘంలో ఉండి 5 గంటల వరకు ఆల్ నైట్ ప్రేయర్ చేస్తా ఉంటారనమాట. మరి మా నాన్నగారికి 76 ఇయర్స్. ఆహ్, ఏ కొడుకు కూడా అబ్సెంట్ అవ్వలేదండి. ఇక్కడ మీటింగ్‌లో ఉన్నప్పుడు తప్ప. మరి ఫై 5 గంటల వరకు కూడా అలానే కూర్చొనుంటారు. అలా కూర్చున్నప్పుడు నెక్స్ట్ డే అయితే చాలా డల్ అయిపోతారనమాట. హ్మ్. ఎక్కువ షుగర్ ఎక్కువ అవ్వటమో, లేకుంటే తక్కువ అవ్వటమో, బాడీ బాడీ పెయిన్స్ రావటం, మోషన్స్ అవ్వటమో ఏదో ఒకటి జరుగుతా ఉంటది. కానీ ఆ ప్రార్థన అనేది మాత్రం మానడనమాట. అందుకు మా నాన్నగారి గురించి చెప్పుకోవడానికి చాలా నేను గర్వపడతా ఉన్నాను. అదేవిధంగా మరి శారా జీవితంలో మరి యొక్క లక్షణం మనం చూద్దామమ్మా. ఆమె విశ్వాసం కలిగిన స్త్రీగా మనం చూస్తా ఉంటామనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 11 వచనం మనం చూస్తే, విశ్వాసం బట్టి శారయి వాగ్దానం చేసినవాడు
నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇక్కడ విశ్వాసం ద్వారా ఆమె చేసిందమ్మా వృద్ధాప్యంలో దేం అసాధ్యమైన దానిని సాధ్యపరుచుకుంది కదా! దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా అసాధ్యమైన పనిని సాధ్యపరుచుకొని దేవుడు మరి ఎంత శక్తిమంతుడో మరి లోకానికి, ప్రపంచానికి క్రైస్తవ లోకానికి గూడా ఆమె ఎంతో మాదిరిగా ఉన్నది గదా! మరి మా ఆదికాండం 18 అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 18 అధ్యాయము మనం చూస్తే 10 వచనం నుంచి 10 వచనం నుంచి చదువుకుందాం. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారయు బహుకాలం గడిచిన వృద్ధులైరి. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయెను. శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వితివి అనెను. అలాగే 21 అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 వాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదరని అనెను. ఇక్కడ శారా గురించి మనం చదివితే ఆమె విశ్వాసంతో ఆమె ఏం చేసిందమ్మా గొప్ప ఆశీర్వాదాన్ని పొందిందనమాట. వృద్ధాప్యంలో కుమారుడిని పొందింది కదా! ఇక్కడ దేవుడు చెప్పినప్పుడు నీకు కుమారుడు పుడతానన్నప్పుడు ఆమె సందేహపడింది. నవ్విందంటే ఆమె బాధతో నవ్విందనమాట. దేవునికి అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా అని దేవుడు చెప్పినప్పుడు ఆమె బాధపడిందంటే, అరే నేను దేవుణ్ణి ఇంత శక్తిమంతుడిని నేను ఎట్లా నిర్లక్ష్య పెట్టాను. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు కదా! నేనెందుకు ఇంత అవిశ్వాసంలో ఉండానని ఆమె ఆమె తప్పు ఆమె తెలుసుకొని ఆమె విశ్వాసంలో ఇంకా ఎదిగిందనమాట. ఎదిగి దేవుడు అడిగినప్పుడు నవ్వలేదన్న ఆ శారాయే 21 అధ్యాయంలో ఏం చేస్తుంది? దేవుడు నాకు నవ్వు కలుగజేసెను అని చెప్తుంది. వినువారెల్లా నా విషయమై నవ్వుదురని చెప్తుంది. మరి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదమ్మా! అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికమ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు గదా! మరి 90 సంవత్సరాల వయస్సులో అప్పుడు ఆమె కుమారుని కని దేవుని యొక్క శక్తిని లోకానికి ఆమె చాటి చెప్పింది గదా! ఇదంతా ఆమె విశ్వాసం ద్వారానే. దేవుడు ఖచ్చితంగా ఆయన చేయగలడు. ఆయన చేయుటకు సమర్థుడని నమ్మింది కాబట్టే వాగ్దాన పుత్రుని ఆమె సంపాదించుకుందనమాట. అలాగే ఎ ఆహ్, యోహాను సువార్త 1 అధ్యాయం 12 వచనం మనం చదువుకుందాము. యోహాను సువార్త 1 అధ్యాయం 11 వచనం. యోహాను సువార్త 1 అధ్యాయం 12 వచనం చదువుకుందాం. క్షమించండి. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇక్కడ మనం గమనిస్తే కదమ్మా! ఆయన తన్ను ఎందరు అంగీకరించారో వారందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. మనం విశ్వాసం ఉంచితే చాలు కదా! ఆయన మనకి అధికారం ఇచ్చాడు. ఆయన పిల్లలయ్యే గొప్ప భాగ్యాన్ని మనకి అనుగ్రహించాడు. అలాగే ఎబ్రీ పత్రిక 11 అధ్యాయము 31 వచనం. విశ్వాసం బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. అలా యాకోబు పత్రిక 2 అధ్యాయము 25 వచనం. అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడింది గదా! ఇక్కడ మనం ఒక స్త్రీని గమనిస్తున్నాం గదమ్మా! ఆమె రాహాబు. ఆమె యొక్క బిరుదేంటి? వేశ్య. ఆమె ఎక్కడుంది? యెరికో పట్టణం మీద ఉన్నప్పుడు మనం యెహోషువ గ్రంథంలో చదువుకుంటే ఆమె వేగుల వారిని చేర్చుకొని వాళ్ళకి చెప్తా ఉందనమాట. ఒకసారి చదువుకుందాము. యెహోషువ గ్రంథము 2 అధ్యాయం. 2 అధ్యాయం 8వ వచనం చదువుకుందాం.
ఆ వేగుల వారు పండుకొన మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరుని ఎలాగో ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును, ఓగుకును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఇక్కడ రాహాబు చెప్తా ఉంది కదమ్మా. మీ దేవుడైన యెహోవా ఆమె విన్నది. దేవుడు చేసిన కార్యాలని ఆమె విన్నది. ఆమె చూడలేదు కదా. మరి తోమాతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతి తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనపడినప్పుడు తోమా ఉండడు. తోమా నమ్మడు కదా ప్రభు వచ్చారంటే. ఆయన తర్వాత అంటాడు, తోమా నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులని చెప్తాడనమాట. ఈ రాహాబు అనే వేశ్య ఆమె చూడలేదు. ఆమె విన్నది. వినుట వలన ఏమొస్తది? విశ్వాసము కలుగుతది కదా. ఈమె విని ఏం చేసింది? విశ్వాసం ఉంచిందనమాట. విశ్వాసం ఉంచటం వలన ఆమె జీవితం కూడా మారిపోయింది. ఇప్పుడు యాకోబు పత్రికలో మనం చూసుకుంటే ఈ వేశ్య రాహాబుని ఏం చేశాడు దేవుడు? విశ్వాసం ఉంచటం వలన నీతిమంతురాలుగా చేశాడు కదమ్మా. మరి నీతిమంతురాలుగా చేశాడు. ఆమె ఎరుకో పట్టణం ఆ గోడ మీద ఉన్నప్పుడు మరి ఆమె ఒక్కటే కాదు కదా రక్షింపబడింది. ఆమె అడుగుతుంది, నా తల్లిదండ్రులు, నా బంధువుల్ని అందరినీ రక్షించండి అని ఆ వేగుల వారిని అడుగుతుంది కదా. మరి తల్లిదండ్రులు కానీ, ఆ బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, తోబుట్టువులు కానీ, మరి ఆమెకున్న ఆ చెడ్డ జీవితాన్ని బట్టి, ఆ వృత్తిని బట్టి కూడా వాళ్ళు ఆమెను అసహ్యించుకుంటా ఉండొచ్చు. కానీ ఆమె ఏం చేసింది? వారందరినీ దేవునిలోకి నడిపించాలని ఆమె ఆశపడింది. నేను ఒక్కదాన్నే కాదు, ఈ నరకానికి పరలోకానికి నేను పాత్రురాలయ్యాను. నేను ఒక్కదాన్నే కాదు, నా తల్లిదండ్రులు వారు నరక సంబంధులు కాకుండా పరలోక రాజ్యానికి కావాలని ఆమె ఎంతో పోరాడింది. వారందరికీ చెప్పుండొచ్చు కదా, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మీరు కూడా రండి, దేవుని దగ్గరికి రండి అని ఆమె చెప్పు ఉండొచ్చు కదా. ఆమె క్రియల మూలంగా ఆమె ఏమైంది? అయిందనమాట. విశ్వాసం ఉంచటం వలన ఎంత గొప్ప భాగ్యాన్ని ఆమె పొందుకుంది కదా. మరి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. కదా అన్యురాలు. ఆ! ఆమె జీవితాన్ని, ఆమె బ్రతుకు అవి ఎంతో అసహ్యమైనవి, చెడ్డమైనవి. కానీ ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచిందో ఆమె బ్రతుకు మారిపోయింది. ఆమె పేరు మారిపోయింది. ఆమె బిరుదు కూడా మారిపోయింది కదమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడింది. పరలోక రాజ్యానికి ఆమె వారసురాలైంది. కాబట్టి మనం శారా జీవితం నుంచి మనం కొన్ని పాఠాలు మరి మనం నేర్చుకున్నాం కదా. ఆమె యొక్క మారిన ఆమె జీవితం, ఆమె ఇచ్చే ఆతిథ్యం, ఆమె చేసిన ఆ పరిచర్య, మరి తను దేవునికి భర్తకు ఎలా విధేయురాలైందో, ఎలా లోబడిందో, మరి దేవుని పట్ల ఎంత అచంచలమైన విశ్వాసం కలిగి మరి అసాధ్యమైన దాన్ని సాధ్యపరుచుకుందో, మరి ఆమె జీవితం ద్వారా మరి మనం నేర్చుకుందాం కదా. మనం కూడా మరి ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉండగా మరి మన విశ్వాసంలో మనం ఇంకా ఎదుగుచు మరి ప్రభువుకి ఇష్టలుగా జీవిస్తూ ఆయన్ని ఎదుర్కొనటానికి మనం సిద్ధంగా ఉందాము. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మరి దీవించిన గాక. మీ అవకాశం ఇచ్చిన కేజీ ఆంటీకి, మరి అలాగే స్థిర ప్రేర వారియర్స్ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. వందనాలమ్మా. వందనాలు. వందనాలు బీలా. వందనాలండి. అంతే చక్కని వాక్యపరిచయ చేసిన చిన్నదైనప్పటికీ కూడా అది చక్కని వాక్యపరిచర్య శారాన్ని గురించి చేసిన సోదరి బ్యూలాకు మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. శారా యొక్క మార్పు మనం చూస్తున్నాం. ఆమె యొక్క మార్పు చెందిన జీవితం సాధారణంగా స్త్రీలకు ఉండే గుణాల్లో ఒక గుణం గయ్యాళితనం కదా. కలహకారిణిగా ఉండింది, కానీ రాజకుమారిగా దేవుడు ఆమెను మార్చారు. ఆమె చేసిన తీర్మానం బట్టి ఆమె అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చుకున్న స్త్రీగా మనం చూసాం. కానీ పక్కనే లోతు భార్య ఉండింది, కానీ ఆమె దారిలో ఆమె ఫాలోయర్గా ఉండలేకపోయింది. ఆ దోష శిక్షలో మరి పాలు పొందకుండా ఆమె పారిపోవడంలో త్వరపడలేదు, కానీ ఇంకా తడవు చేసి అంతా నష్టమైపోయినట్టుగా చూస్తున్నాం. ఏమీ మిగలలేదు ఆమెకి. కనుక ప్రియులారా, మనము శారాని
మాదిరిగా తీసుకోవాలని పాఠం నేర్చుకున్నాము. అలాగే రూతు ఎంతో మంచి తీర్మానం తీసుకొని మరి బెత్లెహేముకు రాగా ఎంత దీవెన ఆశీర్వాదం పొందింది. యేసుప్రభు లోక తల్లిగా వంశాల్లోకి చేర్చబడిన బిడ్డగా మనం చూస్తున్నాం. 10 తరాలలో కూడా దగ్గరికి రావాల్సిన బిడ్డ కాదు ఆమె, కానీ దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా ఆ బిడ్డ అన్యురాలైన ఎంతగా దీవించబడిందో మనం చూస్తున్నాం. అలాగే మరి ఈనాడు మనం కూడా మన నిర్ణయం ఏంటని క్వశ్చన్ తను మనకు వేసింది. మరి అలాంటి తీర్మానం తీసుకుని అనేకులు వస్తే ప్రభు ద్వారా ఎంతో మేలు పొందుతాం. మరి మన జీవితంలో ఇంకా చాలా జీవితంలో మరొక గుణము లోబడ్డ అనేది. యవనంలో లోబడ్డం అనేది అది సామాన్యమేమో, కానీ 90 ఏళ్ళ వృద్ధాప్యం 89 సంవత్సరాలు దాదాపు వృద్ధాప్యంలో భర్తకు లోబడి యజమానుడని పిలవటం మాత్రమే కాకుండా మరి ఆమె యొక్క చక్కని పరిచర్య కూడా చూస్తాము. దేవదూతలు వచ్చినప్పుడు మరి అన్ని ఎక్కువ రొట్టెలు ఆమె చేయటం, అంత పిండి పిసకడం కూడా ఎంతో కష్టం. ఇంటి వారికి చేసుకోవడమే చాలా కష్టం. సులభమైన వాటిని ఏదో ఉపమానం అలాంటి వాటిని చేసుకోవడం మనం ఇష్టపడతాము. కానీ స్పెషల్ డిష్గా తయారు చేసి ఆ వంటకాన్ని చేసి ఆమె విధేయత చూపించింది. పిలవడం మాత్రమే కాదు, కానీ పరిచర్య కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. చాలా చక్కనిది, మిక్కిలి సౌందర్యవతి, ఆత్మలో సౌందర్యం చాలా ముఖ్యమని ఒకసారి సోదరి గుర్తు చేసింది. అలాగా ఫేషియల్ బ్యూటీ మాత్రమే మనకుండినట్లయితే, వివేకం లేకపోతే పందిమిక్కున్న పందన్న బంగారు కమ్మి అనే వాక్యాన్ని మనకు చూపించగలిగారు. అలాగే మరి అంత మాత్రమే కాదు, మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్నట్టు విశ్వాస సంబంధమైన పరిశుద్ధ స్త్రీలకు ఉండవలసిన సాధువైన మృదువైన గుణమును అంతరంగ స్వభావం ప్రభువు చూసే అక్షయ అలంకారం మనకు మరి ఉండాలని, ఒట్టి లోకసమైన మరి బ్యూటీ మాత్రమే ప్రయోజనం లేదన్న విషయాలు వాక్యానుసారంగా మనకు చూపించారు. అలాగే పరిచర్య ఫీబే ఎలా చేసిందో సంఘానికి అంతటికీ పరిశుద్ధులకు ఆమె చేసిన పరిచర్యను కూడా గుర్తు చేశారు. మరి మనం కూడా సంఘంలో పరిచర్య చేయడానికి ఎవరు రారు, ఎవరి ఇళ్లలో పనులు వాళ్ళే ఉంటారు. కానీ మరి యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చిన గాయు ఇలాంటి వాళ్ళు ఈ దినాల్లో లేనే లేరు. మరి ఏమైనా ఆర్డర్లు ఇచ్చి బయట నుంచి చేస్తాం, కానీ ఈనాడు భక్తులను కూడా చేర్చుకొని ఇళ్ళలో ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువైపోయిన వారుగా చూస్తున్నాం. ఫీబే మాదిరి కూడా మనం గమనించగలిగాం. అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన పరిచర్య, పాదాలను కడిగే పరిచర్య. బండెడు సామాను వేసుకొని ఇంట్లో తోమంటే తోముతాం, కానీ ఇతరుల యొక్క పాదాలు తగ్గించుకొని కడగడం అనేది మనలో ఎన్నడూ దానికి ఇష్టపడ్డం. ఏమో వాళ్ళ పాదాలు కడిగేంత కర్మ మాకేం పట్టింది. ప్రభు ఎంత దీనుడే ఆ పరిచర్య చేశాడో, టవల్ కట్టుకొని అది అలా పరిచర్య చేయడం ఆరంభించాను అంట. ఎప్పుడు ముగించాడో, ఎన్ని గంటలు పట్టిందో. మరి అలాగూ ప్రభు యొక్క మాదిరిని కూడా మనం చూసాం. చారోలా మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రభు ఏం చెప్పాడంటే, ప్రభు నమ్ముకోవడం ద్వారా మనం దేవుని పిల్లలే అధికారం దేవుడు మనకిచ్చాడు నిజమే, కానీ షారాకు కూడా పిల్లలు అవుతామంట. మనం ఎప్పుడు షారాకు పిల్లలు, ఇదొక మంచి ట్యాగ్ మళ్ళీ మనకి ఇచ్చాడు, ప్రత్యేకమైన ట్యాగ్. ఆమెలాగా విధేయులమై మనం ఉంటే, ఆమెలాగా పరిచర్య చేస్తే, ఆమెలాగా చక్కని నిర్ణయాలు తీసుకుంటే, ఆమెలాగా మనం లోబడుతూ ఉన్నట్లయితే, ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉన్నట్లయితే మనం అందరం ఆమెకు పిల్లలమంట. దేవునికి పిల్లలుగా ఉండాలని చాలాసార్లు ఇష్టపడతాం, కానీ షారాకు పిల్లలుగా ఉండడం అనేది అది ప్రత్యేకమైన త్యాగ్, అది ప్రత్యేకమైన దీవెన, ప్రత్యేకమైన సాక్ష్యం. అది మనలో వాక్యం వింటున్న మనం ఎంతమంది షారాకు పిల్లలుగా అయ్యే ఆధిక్యతను పొందుకోగలిగాం? అది మంచి క్వశ్చనే, మనకి ఆలోచించదగింది. మరి షారా గర్భఫలం పొందడం అనేది అది గ్రేట్ ప్రివిలేజ్, గ్రేట్ బ్లెస్సింగ్ తనకు కూడా. అందులో యవనంలో కాదు, కానీ మరి భర్త కూడా 100 ఏళ్ళ వాడు, ఆమె 90 ఏళ్ళు. అటువంటి సమయంలో సైంటిఫిక్గా కూడా బిలీవ్ చేయడానికి వీలు కాదు లోకంలో. కానీ దేవుడు ఆమె విశ్వాసాన్ని మరి దేవుడు ఆనర్ చేసి ఆమెకి
ఆమె ఇసాకునివ్వడం, ఆ వృద్ధాప్యంలో బోసిపోయిన ఆ నవ్వు ఆమె మరి వాళ్ళు లేకపోయినా నవ్వగలిగిందేమో, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడని. మరి ఇంత ఉన్న ఆమెకి 90 ఏళ్ళ జీవితంలో కుమారుడిని పొందుకున్న అనే నవ్వు, ఆనందం, సంతోషం ఇచ్చాడు. మరి మన జీవితంలో కూడా ఎన్నో సార్లు మన ఏజ్ అడ్వాన్స్ కావచ్చు, మన ప్రార్థనలు ఇంకా నెరవేరలేదే, నిజమైన నవ్వు లేదే, పైకే నవ్వుతున్నా అనుకోవచ్చు. కానీ దేవుడు మరి ఒకవేళ ఆయన రాకడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు లోపల కూడా తన వాగ్దానం మనం నెరవేర్చవచ్చు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండేవాడు కాదు. ఆకాశ నక్షత్రంలంత ఎక్కువగా చేస్తానని అబ్రాహాముతోనే చెప్పాడు కదా. అది ఆమె కూడా ఎరిగి ఉండి కనిపెట్టుకుంటూ ఉండిందేమో. దేవుడు వారి విశ్వాసాన్ని గణపరిచి ఇచ్చాడు. మరి మన జీవితంలో ఏ నవ్వు లేదో అండి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి, ప్రార్థన జవాబులు కావాల్సి ఉంటాయి. వీటన్నిటిలో కూడా నమ్మదగిన దేవుడు మన విశ్వాసాన్ని గణపరుస్తాడు. రాహాబు విషయంలో కూడా ఆమె విశ్వాసాన్ని, ఆమె ఎట్లా దేవుని తల్లిగా ఉండే గొప్ప భాగ్యం, ఎలాగ విశ్వాసంతో మరి ఆ యొక్క వేగుల వారిని చేర్చుకొని ఎలాగ దీవించబడిందో కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా ఎన్నోసార్లు మనం వింటున్నాము. వాటిని పాటించి అత్యధికమైన మేలు పొందుకోవాలని, ముఖ్యంగా శారాకు పిల్లలు అవ్వడానికి ప్రయత్నం చేసి ఆ విషయాన్ని జ్ఞాపకించుకోవాలని మనం హెచ్చరించబడుతున్నాం. వాక్యం చెప్పిన సోదరికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. వందనాలు.